This conference will now be recorded. I uploaded the last 2 sessions as part of this YouTube channel. You can see from here. So Power BI in Telugu and Meetana, Telugu plus English session 1, session 2 and Meetana. And if you are unable to join last 2 sessions, you can go through it. And if you have any questions also, you can ask me. And we started with the visualizations in the last session. So far we covered with pie chart, donut chart. What is the third one? Card visualization. We started with those 3 visualizations. Now today we are going to continue the discussion from a pie chart only. Then a pie chart ఏది చూసామో అది ఇంకొకసారి చూసి దాని తర్వాత వేరే విజువల్స్ కల్లా. So here I mentioned it is a pie chart. This is a pie chart I taken, and what I am going to do is I am going to represent state wise amount paid. State wise amount paid అంటే ఏం చూపిస్తుంది నరేంద్ర? State wise amount paid ఏం చూపిస్తుంది? పై చార్ట్ ఏం చూపిస్తుంది? నాకు ఏమర్థం అవుతుంది నుంచి అది ఓకే ఫైన్. Okay, so what it need to convey or when you are going to use this one is ఇక్కడ స్టేట్ వైజ్ అమౌంట్ పేడ్ అనేది ఉంది అంటే లైక్ అమౌంట్ పేడ్ కాక ప్రాఫిట్ అనుకుంటా, టెర్మినాలజీ డిఫరెంట్ ఉంటాయి. స్టేట్ వైజ్ ప్రాఫిట్ ఉంది. ఎంత ప్రాఫిట్? ఆంధ్రప్రదేశ్ 39.67K, ఆల్మోస్ట్ 40K, అండ్ ఆల్మోస్ట్ లైక్ 35K, ఆల్మోస్ట్ 17K. ఇంత ప్రాఫిట్ ఉంది. కానీ ఇక్కడ మీకు రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఓవరాల్ వాల్యూలో ఎంత అనేది. ఓకే, ఇప్పుడు నలుగురు ఉన్నారు. మీ నలుగురు ఓవరాల్ శాలరీ ఒక 1 lakh వేసుకో. నలుగురు ఓవరాల్ శాలరీ 1 lakh, నీ ఒక్కడికే 50,000. ఓకే, ఇంకొకళ్ళకి 20,000, 10,000. ఓకే, నీ శాలరీ మిగతా వాళ్ళు ఓవరాల్ శాలరీ ఎంత అన్నట్టు? 1 lakh ఇస్ ఓవరాల్ శాలరీ. అందులో 50,000 నీకు ఇస్తున్నాం. 20 and 10 నీకెంత? లైక్ నీ శాలరీ ఎంత మిగతా వాళ్ళతో పోలిస్తే? 50%. వీళ్ళది ఎంత? 20% ఎంత? ఎస్, రైట్. సో ఇప్పుడు ఏది ఎక్కువ షేర్? ఇప్పుడు నేను చెప్తాను, నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా అని చెప్తా. అందులో ఏమంటారు? మాకేం ఖర్చు పెట్టలేదు బాబు, సగం వాడిగే పెడుతున్నా అంటారు. రైట్. ఎంత పర్సంటేజ్ ఓవరాల్ లో నీ కంట్రిబ్యూషన్ ఎంత అని తెలియడం కోసం పై చార్ట్ వాడతారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే స్టేట్ వైజ్ ప్రాఫిట్ చూస్తున్నాము. అవుట్ ఆఫ్ దట్ 46% ఆఫ్ ప్రాఫిట్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వస్తుంది, నాకు డబ్బులు వస్తున్నాయి, కానీ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి పర్సంటేజ్ చూపిస్తుంది. దానికి మనం క్యాలిక్యులేషన్ ఏం రాయడం. ఓకే, బై డిఫాల్ట్ పైసా యూజ్ చేస్తే పర్సంటేజ్ వచ్చేసింది. నౌ అండ్ దెన్ ఆఫ్టర్ నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇక్కడ సిటీ తీసుకున్నాం. సిటీ తీసుకుని ఇక్కడ డీటెయిల్స్ లో పడేస్తే ఇదేం చెప్పిందంటే స్టేట్ వైజ్, సిటీ వైజ్, ఒక నిమిషం, ఇక్కడ స్టేట్ వైజ్ సిటీ వైజ్ ప్రాఫిట్ ఇష్యూ. ఇక్కడ ఏం చెప్తుంది? హైదరాబాద్ స్టేట్ చూపిస్తుంది, కానీ ఈచ్ సిటీ లెవెల్లో ఓవరాల్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ సిటీ ఇది, లైక్ గుంటూరు. అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిట్ 15% గుంటూరు నుంచి వస్తుందట, అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిట్. అండ్ ఇక్కడ అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిట్ 11% is 12% coming from Hyderabad.
and out of all the profit 18% coming from Vijayawada. ఇక్కడ 18, ఇక్కడ 11, ఇక్కడ 15 ఎంత? ఇక్కడ 15, 11, 26 again 18 అనుకో. 26 plus 18 ఓకే. బట్ ఇది మూడు కలిపి 100% కాదు కదా. ఓకే, ఇక్కడ ఈచ్ కేటగిరీ ఓవరాల్ మొత్తం మీద చూపిస్తుంది. ఇదా పై చార్ట్ మీద బిహేవ్ చేసింది. ఓకే, నలుగురు ఎంప్లాయీస్ అన్న, లెట్స్ అస్యూమ్ 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకో. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక డిపార్ట్మెంట్ అందరి శాలరీ 10,000 అనుకో, ఇంకో డిపార్ట్మెంట్ అందరి శాలరీ 20,000 అనుకో, థర్డ్ డిపార్ట్మెంట్లో ఒక్కోటి శాలరీ 1,00,000 అనుకో. మనం మార్కెటింగ్ కూడా దగ్గరికి వచ్చి అడిగాం అనుకో, ఓవరాల్కి ఎంత పెడుతున్నా, మాకు ఒక్కొక్కడికి 10%, లైక్ 10,000, బట్ వేరే వాళ్ళకి లైక్ యూ ఆర్ పేయింగ్ మోర్ 50% or 60%. నువ్వు చెప్పే దాంట్లో 60% వాళ్ళకే ఇస్తున్నావు కదా. అలా ఇదంతా ఒక డిపార్ట్మెంట్ అనుకో, అండ్ ఈచ్ దాంట్లో ఒక ఎంప్లాయ్ అనుకో, రైట్? సో నా ఎంతవరకు అర్థమైందా? ఎంతవరకు నిన్నటితో మీకు అర్థం అవ్వాల్సింది, ఈ కూడదు కాదు ఇదంతా నిన్నటిది. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ హియర్? Any questions still here? Now each percentage is a contribution across the overall value. మొత్తం వాల్యూలో దీని యొక్క వాల్యూ ఎంతో, దాని పర్సంటేజ్ ఎంతో చూపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే, ఐ డోంట్ కేర్ అబౌట్ ఓవరాల్ వాల్యూ, మొత్తం వాల్యూతో నాకు సంబంధం లేదు. వితిన్ ఆంధ్రప్రదేశ్లో దీని కాంట్రిబ్యూషన్ అంత. ఓకే, ఇప్పుడు వచ్చి మనం మార్కెటింగ్ లేదంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చెప్పాము, మీ అందరికి కలిపి ఒక 2 లక్షలు ఖర్చు పెడుతున్నాను, ఇవన్నీ నాకు సంబంధం లేదు, నువ్వు మా డిపార్ట్మెంట్కి ఎంత పెడతావు అంతే, రైట్? సో అలాంటి రిక్వైర్మెంట్ మీకు ఎప్పుడైనా వస్తే మొత్తం మీద పర్సంటేజ్ కాదు, ఆ స్పెసిఫిక్ కేటగిరీ మీద పర్సంటేజ్ కావాలి అనుకున్నప్పుడు దెర్ ఈస్ వన్ మోర్ విజువల్ కాల్డ్ 100% స్టాక్డ్ బార్ చార్ట్. ఇక్కడ ఒకటి ఉంది, 100% స్టాక్డ్ కాలం మరి స్టాక్డ్ బార్ ఏదైనా ఉంటాయి. ఇప్పుడు ఇది చూస్తే నేను ఎమ్మంటే దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. దీన్ని చూసి ఇప్పుడు చూస్తే మహారాష్ట్ర మొత్తం వాల్యూ 100%, 79.92 ప్లస్ 20, 100. తమిళనాడు 35 30. ఓకే, సో 35 30 అంటే నాకు 70 ప్లస్ 30 100. అండ్ ఆంధ్రప్రదేశ్ 32 40 and 27 100. పై చార్ట్లో ఏం చూపిస్తుందంటే అన్ని కేటగిరీస్ తో కంపేర్ చేసుకొని సబ్ కేటగిరీ ఏమో, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ని, తమిళనాడు, మహారాష్ట్రని ఏమంటారు? కేటగిరీ అంటారు. ఈచ్ సిటీ ఉన్నదాన్ని సబ్ కేటగిరీ అంటారు. నీ పై చార్ట్ వాడినప్పుడు ఏం చెప్పిందంటే ప్రతి సబ్ కేటగిరీ కూడా అన్ని కేటగిరీలో ఉన్న సబ్ కేటగిరీస్ కన్సిడర్ చేసి పర్సంటేజ్. బట్ ఎప్పుడైతే స్టాక్డ్ వాడతారో అప్పుడు మాత్రము కేటగిరీ లెవెల్లో ఆ స్పెసిఫిక్ కేటగిరీలో ఉన్న మొత్తం వాల్యూకి ఈచ్ సబ్ కేటగిరీ పోర్షన్ ఎంతో చూపించదు. సో ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో ఇప్పుడు నాకు మొత్తం ప్రాఫిట్ ఎంతో తెలియాలి అంటే ఏం వాడతాం? కార్డు వాడతాం. మొత్తం ప్రాఫిట్ ఎంతో తెలియాలంటే సింగిల్ కార్డు వాడతాం. ప్రాఫిట్ బై స్టేట్ అన్నా అనుకో, పర్సంటేజ్ అంటే పై చార్ట్ వాడతాం. ప్రాఫిట్ బై లైక్ స్టేట్ అండ్ సిటీ, అండ్ వీ నీడ్ దట్ పోర్షన్ అక్రాస్ ఆల్ ద సిటీస్ అంటే పై చార్ట్ వాడతాం. And if you want profit by state and city, but we want the portion like a proportion or a portion at a city level, at a state level ante 100% stacked bar. So meeku iche requirement batti
విజువల్ సెలెక్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు మీకు పై చార్ట్ తెలిసాక వాడు ఇది అడిగాను నాకు ఇలా వద్దు ఇలా కావాలనుకో, ఈ విజువల్ తెలియకపోతే మళ్ళీ క్లియర్గా కొట్టుకోవాలి. ఇఫ్ యు నో దిస్ విజువల్ యూ కెన్ మేక్ ఇట్. సో 100% స్టాక్డ్ బార్ ఇందుకు వాడతారు. దీని ప్రాపర్టీస్ మనం అలాగే బార్ చార్ట్ లో కవర్ చేస్తాము. బట్ ఈ విజువల్ ఈజీగా అర్థం అవ్వాలంటే ప్రీవియస్ ఒక ప్రాబ్లం అర్థమైతే ఇది అర్థమైంది, రైట్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఏ పై చార్ట్ array stacked bar chart functionality like 100% stacked bar? Vaishnavi, Subbu, and No, you people. sir. Okay. So anyways, as I mentioned, I'm just explaining the functionality of a 100% stacked bar. We are going to cover that one as part of a bar charts. So far we are done with a pie, donut, cart, and the functionality of a 100%. Now, the next visualization is like you have a funnel. This is most commonly used visual in marketing or sales. Marketing or sales అంటే ఏంటంటే మీనింగ్, మనం అంటే రీసెంట్గా ట్రైనింగ్స్ అన్ని ఆపేసాము, బట్ ఈ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ట్రైనింగ్ అనేది పోస్ట్ పెట్టాం అనుకో, లైక్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కమ్ ఫర్ ఎంక్వైరీ. కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది వాట్సాప్ అంటారు, కొంతమంది యూట్యూబ్ లో మెసేజ్ పెడతారు, కొంతమంది లింక్డ్ఇన్ లో మెసేజ్ పెడతారు, కొంతమంది ఫేస్బుక్ లో మెసేజ్ పెడతారు. మనకి ఒక 100 మెసేజ్లు వచ్చినాయి అనుకో, 100 మంది మెసేజ్లు వచ్చినాయి. సో మార్కెటింగ్ టీం వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ చేస్తారు. ఓకే, ఫేస్బుక్ షేర్లు అంటారు, వాట్సాప్ అంటారు, యూట్యూబ్ అంటారు, ఇంకే విధంగా మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేస్తే మనకి 100 మంది రెస్పాన్స్ ఇచ్చారు, కాల్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ ఇవన్నీ. వాళ్ళందరిలో సేల్స్ టీం అనుకో 100 మంది మెసేజ్ పెడితే మనం అంతా బద్దకిస్తున్నాం కాబట్టి మనం కొంతమందికి మాత్రం రెస్పాండ్ అవుతాం. లెట్స్ అస్యూమ్ ఒక 60 మందికి రెస్పాండ్ అయ్యాం. నీకు చాలా మంది మెసేజ్ పెట్టారు, మనం రెస్పాండ్ అవుతాం కాబట్టి మనం కొంతమందికి రెస్పాండ్ అవుతాం కాబట్టి 60 మందికి వెయ్యాం. 60 మందికి అయితే కొంతమంది మాత్రమే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు. ఓకే, లెట్స్ అస్యూమ్ నువ్వు 60 మందికి కాల్ చేస్తే 40 మంది ఇంట్రెస్ట్ రాదు. ఆ 40 మంది ఇంట్రెస్ట్ అంటారు, బట్ డెమోకి వచ్చేది 20 మంది మాత్రమే. ఆ 20 మంది రిమైనింగ్ 20 మిస్ అయిన 20 మంది రాలేమని చెప్పలేక ఫార్మాలిటీకి ఓకే అంటారు. ఆడిగారు ఫోన్ చేసాం అనుకో, నాకు పర్సనల్ ఎమర్జెన్సీ ఆఫీస్ కానీ అంటాడు. ఆ డెమోకి ముందు వరకు 100 సార్లు కాల్ చేస్తాడు. ఓకే, అలా ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకునే బ్యాచ్ ఒక 20 మంది ఉంటారు. ఆ వచ్చిన 20 మందిలో వాడు మళ్ళీ ఇంకో చోట డెమోకి వెళ్ళి, లేదంటే వాడు డిసైడ్ అవ్వడానికి ఇంకో సంవత్సరం టైం పట్టింది. 5 మాత్రమే జాయిన్ అవుతారు, మిగతా బ్యాచ్ అంతా జాయిన్ అవుతారు. 20 మంది డెమోకి వస్తే ఖచ్చితంగా జాయిన్ అయ్యే వాళ్ళు 5 ఉంటారు. ఓవరాల్గా వచ్చిన వాళ్ళేమో 100 అండ్ చివరికి జాయిన్ అయ్యే వాళ్ళేమో ఒక 5. ఈ వచ్చిన 5 ఎవడు నార్మల్గా వచ్చిన 5లో కొంతమంది మాత్రమే సపోర్ట్కి వస్తారు. సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే జాబ్ సపోర్ట్. 5 జాయిన్ అయితే అందులో 2-3 మాత్రమే అని లాంగ్ టైం, నెక్స్ట్ 2 months లో నెక్స్ట్ 3 months లో సార్ నేను పలా రోజు జాయిన్ అయ్యాను, నాకు ఈ డౌట్ ఉంది, లేదంటే నాకు అప్పుడు మెటీరియల్ లేదు, లేదంటే నాకు అప్పుడు బిల్ లేదు, నాకు అప్పుడు కంప్లీట్ సర్టిఫికేట్ లేదు, నేను ఇంకేడ చూపించుకోవాలని కాల్ చేస్తాను. ఓకే, సో ఇది ఒక లైఫ్ సైకిల్, నాట్ ఓన్లీ ట్రైనింగ్. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక లైఫ్ సైకిల్ ఉంటావు. లేదంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్తావు, అమీర్పేట నెక్స్ట్ ఉంది, వెళ్తావు, వెళ్ళి ఏదో ఒక ఫ్లోర్లోకి వెళ్తావు, 4 ఫ్లోర్లు ఉన్నాయి కదా, గిరగిర తిరుగుతావు, రైట్? వాడికి షాపింగ్ మాల్ ఎలా చూస్తాడు, నాకు రోజుకు ఒక 10,000 మంది వచ్చాడు. షాపింగ్ మాల్ బిల్డింగ్ వేరే వాడిది కదా, బిల్డింగ్ కూడా షాప్ కూడా ఒకటి కాదు, బిల్డింగ్ వేరే వాడిది. ఆడే ఉంటాడు, నేను రోజుకి 1000 మంది వస్తున్నాను దగ్గరికి అంటాడు.
1000 మంది వస్తున్నారు, అందులో ఫస్ట్ ఫ్లోర్కి ఒక 7000 మంది వస్తున్నారు. నీ షాప్ ముందుకు ఒక 5000 మంది వస్తున్నారంట. 5000 మంది తిరుగుతారు, మనం గిరగిర మొత్తం తిరుగుతాం, ఎక్కడ ఎవరు ఉన్నారని చూసుకుంటాం. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఆ స్టోర్ ముందుగా ఎంతమంది వెళ్తారో క్యాప్చర్ చేస్తాడు కెమెరాలు. వైఫై కానీ నార్మల్ కెమెరాలు ఉంటాయి, 2 రకాల కెమెరాలు ఉంటాయి. సో ఆ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తాడు. వాడు ఏమంటాడు, నీ స్టోర్ ముందుకి రోజుకి 4000 మంది వస్తున్నారంట. మనం ఏం చేస్తాం, స్టోర్ ముందు దానికి వెళ్ళకుండా మన జలెక్కి మన స్టోర్లోకి కూడా వెళ్తాం. ఏంది, ఒకసారి లోపలికి వెళ్ళి రౌండ్ వేసి బయటకు వస్తాం. కొంతమంది ఏంటంటే రౌండ్ వేసి బయటకు వస్తారు, కొంతమంది వాళ్ళతో మాట్లాడొస్తారు. నువ్వు మాట్లాడకుండా నువ్వు మాట్లాడిస్తాడు. అంటే కస్టమర్ కావాలంటే నువ్వు నా స్టోర్లోకి వచ్చి అన్ని చూస్తాను చెప్తారు కదా, సార్ ఇది చూడండి ట్రై చేయండి అని చెప్పేసి. సరే క్రెడిట్ కార్డ్స్ ఇంకా తర్వాత ఓకే. సరే వాడు వచ్చి మాట్లాడతారు, సేల్స్ వాళ్ళు మాట్లాడతారు. నువ్వు నిజంగా కొనడానికి వెళ్ళినోడు అయితే ఇంకా డీటెయిల్స్ తీసుకుంటావు అండ్ కొంట ఇస్తున్నాడు బయటకు వచ్చేస్తావు. నువ్వు ఒకవేళ నువ్వు డీటెయిల్స్ తీసుకున్నావు అనుకో, వాడు వరకు ఉండగా వాడి కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాడు. బట్టలు అయితే కొట్టకపోవడం ఉండిద్ది. ఒక పెద్ద వస్తువులు అనుకో, పెద్ద ల్యాప్టాప్, ఏమైనా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు, రైట్. దానికంటూ మళ్ళీ నీకు కొటేషన్ కావాల్సి రావచ్చు, మళ్ళీ బయటికి వెళ్ళి కంపేర్ చేయాలి. లలిత జ్యువెలర్స్ లాగా ఏంది అక్కడ కొటేషన్ ఇచ్చుకొని బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో లైక్ ఒక పెద్ద పెద్ద వస్తువులు అయితే ఏమన్నా మనం ఇప్పుడు 100 రూపాయలు 200 అయితే ఏమన్నా తీసేసుకుంటాం, రైట్. 50,000 రూపాయల ఫోన్ ఉంటుంది, ఏదో సడన్ గా వెళ్తావు, ఆ కొత్త ఫీచర్ వచ్చి ఉండేది, కొత్త మోడల్ వచ్చి ఉండేది, చూస్తావు, బట్ ఏమన్నా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. అడేం చేస్తాడు, నీ కాంటాక్ట్ డీటెయిల్ తీసుకుంటాడు. దాని తర్వాత నీకు కాల్ చేస్తాడు, ఇష్టం ఉంటే కొంటావు లేదంటే లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాసెస్ కామన్. ఎక్కువ మంది రావడము, మనం కాంటాక్ట్ అవ్వడము, వాడి ఇంట్రెస్ట్ చూపించడము, తర్వాత చేరకపోవడం కామన్. వీటన్నిటికీ సపరేట్ టీం ఉండేది. మార్కెటింగ్ సపరేట్ టీం ఉంటుంది, సేల్స్ సపరేట్ టీం ఉంటుంది, కార్పొరేట్ లో బయట అన్ని సపరేట్ టీంలు ఉంటాయి. వాడేమంటాడు బిజినెస్, ఇప్పుడు ఈ సినారియో చూద్దాము. ఇక్కడ జరిగేదంటే 5 కస్టమర్లు వస్తారు. బిజినెస్ వాడు ఏమంటాడంటే, అరే బాబు నువ్వు నెలంతా కష్టపడ్డావు, ఇంతమందికి జీతం ఇచ్చావు, మార్కెటింగ్ వాళ్ళకి, సేల్స్ వాళ్ళకి, ట్రైనర్కి, దానికి దీనికి చాలా ఖర్చు పెట్టావు, నీకు మొత్తం వచ్చింది 5 అంటాడు అని ట్రైనర్ చెప్పుతాడు. ఫస్ట్ ట్రైనర్ చెప్పగానే ట్రైనర్ ఏమంటాడు, బాస్ ఫస్ట్ వెళ్ళాడు మార్కెటింగ్ వాళ్ళని. ఆడేం చెప్తాడు, 5 వచ్చేదంటే నీవు 100 మందిని పంపించా అంటాడు. నేను 100 మందిని పంపించా, నాకు ఏ సంబంధం లేదు, మిగతా చూసుకోండి. ఆడికి సేల్స్ దగ్గరికి వెళ్ళామనుకో, నేను 60 మందిని పంపించా, 5 మందిని జాయిన్ అయ్యారు, మిగతా చూసుకోండి, రైట్. అలానే ట్రైనర్ దగ్గరికి వెళ్ళామనుకో, నాకు వచ్చిందే 20 మంది, అందులో 5 జాయిన్ అయ్యారు, 20లో 5 అంటే అంత 25%, నేను బాగానే కన్వర్ట్ చేశా అంటాడు, రైట్. సో ఎప్పుడైతే ఇలాంటి హైరారికల్ ఇన్ఫర్మేషన్ ఉందో కన్వర్షన్ రేట్ అనేది చూస్తారు. మార్కెటింగ్ నుంచి సేల్స్కి ఎంత వచ్చింది, సేల్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వచ్చింది, దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా అని ఆ కన్వర్షన్ రేట్ చూసేప్పుడు క్యాలిక్యులేషన్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సేల్స్ టీం ఉంది, సేల్స్లో 60 అని చెప్పాను, మొత్తం ఎంతమంది, 100 మంది. 100 మందిలో వీడు మాట్లాడి 60 మందిని తీసుకొచ్చాడు, 40 మందిని తేలేకపోయాడు. ఎవడు ప్రాబ్లం, వీడి ప్రాబ్లం, రైట్. వీడు సరిగా మాట్లాడాడు లేదు, ఆఫర్ చెప్పాడో లేదు, 100 రకాల రీజన్స్. అలానే కస్టమర్ ఇక్కడ 5 అన్నాను, 20 మంది డెమోకి వస్తే 5 అన్నాను, ఫ్రెండ్ సరిగా చెప్పాడో లేదు, 20 మంది వస్తే 5 ఎందుకు జాయిన్ అయ్యారు, 15 మంది ఎందుకు జాయిన్ అవ్వలేదు, రైట్. సో దీని కన్వర్షన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ప్రతి చోట. ఆ కన్వర్షన్ అనేది అన్ని చోట్ల కావాలి. దానికోసం బై డిఫాల్ట్ గా మనకు ఒక విజువల్ ఉంది. నీకు ఇలాంటి సినారియో వచ్చినప్పుడు నీకు బై డిఫాల్ట్ గా ఒక విజువల్ ఉంది, ఆ విజువలే ఫన్నెల్. ఈ ఫన్నెల్ ఏం చేసిద్దంటే సింపుల్ గా నెంబర్, ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ అమౌంట్ అని ఇస్తున్నాను, దాని తర్వాత అమౌంట్ పేడ్ అని ఇస్తున్నాను, టోటల్ అండ్ అమౌంట్ పేడ్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఓవరాల్ వాల్యూ 90K, అందులో అమౌంట్ పేడ్ అనేది 74K. ఇదేం చెప్తుంది, పర్సెంటేజ్ ఆఫ్ ప్రీవియస్. ఇక్కడ నీకు 2 ఉన్నాయి కాబట్టి రెండో దాని దగ్గర ఫస్ట్ అన్న ప్రీవియస్ అన్న ఒకటే, 81% అంటారు. మనం ఏమి క్యాలిక్యులేట్ చేయకుండానే ఆటోమేటిక్ గా ఇది దీంట్లో 81% అని చెప్తాను.
అలానే ఇక్కడ యాక్చువల్ కాస్ట్ అన్నా నేను, టోటల్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్, అమౌంట్ పేడ్. ఏం చేశా అంటే ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ అంటే నా ఇన్వెస్ట్మెంట్ అనుకో, టోటల్ కాస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, నేను ఒకటి 100 రూపాయలకు కొన్నాను, 150 అమ్మాలనుకుంటున్నాను. ఇది 150 అండ్ ఇది 100. నేనేమనుకుంటా, లాభం రాకపోయినా కనీసం నాకు వస్తే 100 వస్తే సరిపోతుంది అనమాట. అది ఇది 100 వస్తున్నారు అనేది ఇది. నౌ ద టోటల్ అమౌంట్ ఈస్ 90K. ద ఇన్వెస్ట్మెంట్ దట్ ఐ మేడ్ ఈస్ 90%, అంటే 10% ప్రాఫిట్ పెట్టుకున్నట్టు. బట్ ఇది ఎంత యాక్చువల్, when compared to percent of cost, it is 81%. అంటే నువ్వు నీకు రావాలి అనుకున్న దాంట్లో చూసుకుంటే 81%. అండ్ ఇఫ్ యూ కంపేర్ విత్ యువర్ యాక్చువల్ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే 90%. నువ్వు పెట్టిన దాంట్లో 90 వచ్చింది, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాంట్లో 80 వచ్చింది. సో ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఫస్ట్ కానీ పర్సెంటేజ్ ఆఫ్ ప్రీవియస్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయలేం. చేసామా? చేయలే కదా. మన దగ్గర ఉంది ఏంటి, నార్మల్ యాక్చువల్ వాల్యూ ఉంది. ఈ పవర్ బిఐ కానీ ఈ విజువల్ కానీ ఏం చేస్తుంది, ప్రీవియస్ వాల్యూ కంపేర్ చేసి దాని పర్సెంటేజ్ చూపిస్తాం. ప్రతి లెవెల్లో ప్రీవియస్ లెవెల్, ఫస్ట్ లెవెల్, ఈ 2 లెవెల్స్ ని కంపేర్ చేసి పర్సెంటేజ్ చూపిస్తాం. నీకు ఎప్పుడైతే ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందో ఫండెల్ వాడతాం. ఇప్పుడు సేమ్ ఇంతే, ఇందాక ప్రీవియస్ చూసామనుకో, ఇవన్నీ అక్కడ వాల్యూ, ఇవన్నీ అక్కడ రిప్రజెంట్ చేసామనుకో అంతే చూపించేది. ద ఫస్ట్ వన్ ఇస్ ద మార్కెటింగ్, నెక్స్ట్ సేల్స్, ఓకే, నెక్స్ట్ ఆపర్చునిటీస్, ఓకే, సేల్స్ తర్వాత ఆపర్చునిటీస్, దాని తర్వాత కస్టమర్స్ ఉంటారు. ఓకే, ఇది ఆల్వేస్ ఏం చేసిందంటే ఫస్ట్ లెవెల్కి ఎంత ఉంది, ప్రీవియస్ లెవెల్కి ఎంత చూపించింది. సో అప్పుడు మనకి యాక్యురేట్ వాల్యూస్ వస్తాయి. ఎప్పుడైతే మీకు ఇలాంటి కన్వర్షన్ ఇన్ఫర్మేషన్ కావాలో యూ నీడ్ టు యూజ్ అ ఫండల్ విజువలైజేషన్. ఈ ఫండల్ వాడేప్పుడు ఇన్పుట్ నార్మల్గా వాల్యూస్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇంకేమి యాడ్ చేయడానికి కుదరదు, రాదు కూడా. చూడండి, కొన్నిసార్లు ఇవన్నీ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని డిఫరెంట్ కాలమ్స్ నుంచి వచ్చినాయి. యూ కెన్ సీ దట్. ఓకే, ఇక్కడ వేరే కాలమ్స్ నుంచి వచ్చినాయి. కొన్నిసార్లు అవి వేరే కాలమ్స్ నుంచి రావు, ఒకే కాలం నుంచి వస్తాయి. ఇప్పుడు ఏముంది, లైక్ యాక్చువల్ కాస్ట్, అమౌంట్ పేడ్, టోటల్ అమౌంట్ అని 3 సపరేట్ కాలమ్స్. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే ఒకే కాలంలో ఉంటుంది. ఒక కాలంలో యాక్చువల్ కాస్ట్, అమౌంట్ పేడ్ అండ్ టోటల్ అమౌంట్ అని ఉంటుంది. ఇంకో కాలంలో వాల్యూస్ ఉంటాయి, ఒకే కాలంలో ఉంటాయి. అప్పుడు నేమ్స్ ఉన్నదాన్ని ఏమో గ్రూప్ లో పెడేస్తాం, వాల్యూ ఉన్నదాన్ని ఇక్కడ పెడేస్తాం. అంతే, మీ దగ్గర డేటా ఎలా ఉందని దాన్ని బట్టి చూస్తాం. అండ్ టూల్ టిప్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ జనరల్ వి ఆల్రెడీ డిస్కస్డ్. దెన్ ఆఫ్టర్ కేటగిరీ లేబుల్స్. కేటగిరీ లేబుల్ అంటే ఏంటంటే ఈ, సో కేటగిరీ లేబుల్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ డిజేబుల్ ఇట్. ఓకే, and if you want you can enable it, and whenever you enable you have an option called font, and you have a text size, and you have a font family. Similarly data colors, ikkada మూడిటికి 3 separate కలర్లు ఇవ్వాలంటే కలర్స్ ఇచ్చుకోవచ్చు, మూడిటికి 3 separate కలర్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ డేటా లేబుల్స్ అంటే ఇవి కనపడేవి. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ డిజేబుల్ ఇట్. whenever you enable it, ఎలా కావాలి, డేటా వాల్యూ కావాలా, నేను పై చాటుకున్నట్టు బై డిఫాల్ట్ వాల్యూ, పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ కావాలా, పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ కావాలా, కాంబినేషన్ కావాలా, యూ కెన్ స్పెసిఫై ఇట్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ డిస్ప్లే యూనిట్స్, ఇంకా దాని తర్వాత నెంబర్ ఉన్నప్పుడు హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్, అరే పర్సెంటేజ్ ఉన్నప్పుడు హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్. అండ్ దెన్ ఆఫ్టర్ పొజిషన్, దీన్ని ఎక్కడ పెట్టాలి, ఇన్సైడ్ సెంటర్ అందుకు వస్తాను. లైక్ ఇఫ్ యూ వాంట్ అవుట్ సైడ్ యూ కెన్ మెన్షన్ దట్ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే, అండ్ సిమిలర్లీ టెక్స్ట్ సైజ్ అంటే ఫాంట్ ఫ్యామిలీ. కన్వర్షన్ రేట్ లేబుల్ అంటే ఇది ఏం చెప్తుంది, పైన 100%, కింద 81.5% చూపిస్తుంది. ఓకే, సో జనరల్ గా ఫండల్ అనేది కన్వర్షన్ కోసం వాడతాం.
as I mentioned. If you don't want, you can disable it. But anyways, on a tooltip, it is going to show. It is going to show. And a conversion rate label, very color represent chestam. And what is the text size and what is the font family. You can represent. So that is what about a funnel visualization. And remaining on the properties and title, background, these are common properties across all the visuals. We are going to cover in next 2 days of that. Okay. So this is for conversion. Then in Narendra, any what can you in compare data? Compare first. Okay, compare the action I want to. And endu select chestam ee video lo Pawan. So that is where we are missing, my friend. The reason for conducting this class is that one, right? So whenever you want to represent the conversion information, okay, level by level conversion information represent cheyalante, or whenever you are having a hierarchical values, ఇప్పుడు ఏంది ఇవన్నీ హైరార్కీ కదా. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఐదుగురు జాయిన్ అయ్యారు అనుకో, అంటే ఓకే. సో ఇప్పుడు ఉన్నారు, ఇవి రివర్స్ అవ్వదు డబుల్ చార్జ్ ప్రణీత్. సో ఇవన్నీ రివర్స్ అవ్వదు, ఇవన్నీ హైరార్కికల్ ఇన్ఫర్మేషన్, బాటమ్ టు టాప్ జరగదు. ఓకే. సో నీకు ఐదుగురు లైక్ 20 మంది డెమోకి వచ్చారు అనుకో, 100 మంది ఫీ పే చేయరు, రైట్? 20 మంది డెమోకి వస్తే ఎంతమంది ఫీ పే చేస్తారు? మాక్సిమం 20 చేస్తారు, మినిమం 0 కూడా అయ్యొచ్చు, అందరు రాకపోవచ్చు, రైట్? సో రివర్స్ అవ్వదు. ఎప్పుడైతే ఇలాంటి హైరార్కికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అప్పుడు లెవెల్ బై లెవెల్ కన్వర్షన్ రేట్ చూడాలి అంటే యు ఆర్ గోయింగ్ టు యూజ్ అ ఫన్నెల్, రైట్? ఓకే. ఎక్కువసేపు వద్దు ఇక్కడ, ఇంకా చాలు. ద నెక్స్ట్ విజువలైజేషన్ ఇస్ గాజ్ విజువలైజేషన్. గాజ్ స్మూత్ బట్టి. సో గివ్ మీ ఎ సెకండ్. Okay, so the next visualization is gauge visualization. So gauge visualization ఎప్పుడు చూపిస్తామంటే జనరల్ గా యాక్చువల్ అండ్ ఎక్స్పెక్టెడ్ అంటారు. ఓకే, యాక్చువల్ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ని కన్వే చేస్తున్నప్పుడు we are going to use a gauge visualization. ఓకే, నీకు రావాల్సిందేమో 1 lakh ఉంది and you got a 70,000. You need to convey that. నాకు 70 వచ్చింది, ఇంకా 30 రావాల్సి ఉంది. ఎప్పుడైతే అలా దాన్ని కన్వే చేయాలో యూఆర్ గోయింగ్ టు యూజ్ అ గాజ్ విజువలైజేషన్. ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ వాల్యూస్ కంపేర్ చేసేప్పుడు, రిప్రజెంట్ చేసేప్పుడు. సో ఇక్కడ లైక్ గాజ్ చూపించేప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇది ఏం చెప్పిందంటే వాల్యూ. నువ్వు ఏ వాల్యూని కన్వే చేయాలనుకుంటున్నావో ఇక్కడ చూపించాలి. దాన్ని నేను ఈ సినారియోలో అమౌంట్ పేడ్ అంటున్నాను. దాని తర్వాత వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ, నీకు ఎంత వాల్యూ రాబోతుంది, వాట్ ఈస్ ద మాక్సిమం ఎక్స్పెక్టెడ్ వాల్యూ. మాక్సిమం నాకు వస్తే ఈ టోటల్ అమౌంట్ ఎంతో అంత వస్తుంది. ఓకే, మై మాక్సిమం ఈజ్ 909 అండ్ వాట్ ఐ గాట్ ఈస్ 742. అండ్ ఇక్కడ ఇంకా టార్గెట్ కూడా ఉంటుంది. టార్గెట్ అంటే యాజ్ ఐ మెన్షన్ మై యాక్చువల్ కాస్ట్. చూడండి ఇప్పుడు ఏం స్టోరీ చెప్తుంది బాబు. మై ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈజ్ 909 కానీ మై యాక్చువల్ కాస్ట్ ఈజ్ 818. అంటే ఇంతవరకు వస్తే నేను సేఫ్, ఇది రాకపోతే లాస్ట్ లో అన్నట్టు. ఓకే, ఇంతవరకు వచ్చింది. ఎప్పుడైతే విజువల్ చూపించగానే ఇవన్నీ నీకు తెలిసినా తెలియకుండా ఈ లైన్ని నువ్వు ఇంకా రీచ్ కాలేదు కాబట్టి నువ్వు నీ టార్గెట్ రీచ్ అవ్వలేదు అని కన్వే చేస్తావు, రైట్? యూ నో నీడ్ టు టెల్ ఎనీథింగ్. లైక్ ఇప్పుడు చూపించావా, దిస్ ఈస్ వాట్ యువర్ టార్గెట్, యు ఆర్ నాట్ రీచ్డ్ యువర్ టార్గెట్, ఆర్ యూ రీచ్డ్ యువర్ టార్గెట్ బట్ యు ఆర్ అనేబుల్ టు రీచ్ యువర్ గోల్. ఓకే,
సో ఎప్పుడైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలో యు ఆర్ గోయింగ్ టు యూజ్ గాస్. యాక్చువల్ ని ఎక్స్పెక్టెడ్ ని రిప్రజెంట్ చేయాలన్నప్పుడు అది ఓవరాల్ లెవెల్. ఇక ఇక్కడ కూడా మినిమం వాల్యూ అని ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మినిమం వాల్యూ, లెట్స్ అజ్యూమ్ ఇది ఉంది, ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉందనుకో, లైక్ 742 రిక్వైర్మెంట్ నువ్వు రిప్రజెంట్ చేయాలి, కానీ మినిమం అది 750K రీచ్ అవుతుంది. దానికంటే ఒక మినిమం వాల్యూ ఉంటుంది కదా. ఓకే, లెట్స్ అజ్యూమ్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ రేంజ్, ఇక్కడ వరకు ఒక 600 అనుకో. ఈ విజువల్ని నువ్వు కన్వే చేయాలి ఓన్లీ ఇఫ్ యూ అచీవ్ మినిమం 600K. నీ ఎక్స్పెక్టేషన్ 900, 818 ఈజ్ యువర్ టార్గెట్. 300 వచ్చింది అనుకో, చూపించి ఉపయోగం లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మినిమం ఒక 600 వస్తే చూపించాలనుకున్నాను. యూ కెన్ కీప్ యువర్ మినిమం వాల్యూ 600K హియర్. అది ఇక్కడ 600 నుంచి స్టార్ట్ అయితే, సో 600 రీచ్ అవ్వలేదు అనుకో, ఏం చూపించదు, దాట్ అనుకో చూపించదు. సో లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కండిషన్ యూ కెన్ రిప్రజెంట్ దాట్. అవి ఇన్పుట్ గా ఇచ్చేవి ఇక్కడ కాల్స్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ కొన్ని ఫార్మాట్ ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్ అంటే సేమే. గాజ్ యాక్సిస్ అంటే ఏంటంటే మీనింగ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని డిఫరెంట్ కాలమ్స్ నుంచి వచ్చాయి. టోటల్ అమౌంట్ ఈజ్ ఎ కాలమ్, యాక్చువల్ కాస్ట్ ఈజ్ ఎ కాలమ్, అమౌంట్ పేడ్ ఈజ్ ఎ కాలమ్, రైట్? సో నౌ దీస్ ఆర్ ద డిఫరెంట్ కాలమ్స్. ఉండిద్ది, అందులో ఉండిద్ది. సో ఈ కాలమ్స్ కాకుండా లెట్స్ అజ్యూమ్ మీ కాలంలో లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, టార్గెట్ అనేది మీ డేటాలో రావట్లేదు. టార్గెట్ ఓవరాల్గా చెప్పారు, బాబు నా టార్గెట్ ఎంత అన్న, టార్గెట్ అనేది ఇక్కడ లేదు, ఆర్ యాక్చువల్ అనేది లేదు. ఏవైతే ఉండవో, ఏవైతే ఇక్కడ మీరు ఫిల్ చేయరో వాటిని ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మినిమం ఉందా, ఇక్కడ మినిమం మ్యాక్సిమం టార్గెట్ వాల్యూ అన్ని ఫిల్ చేస్తే మిన్ ఒకటే ఫిల్ చేయలేదు. ఆ మిన్ ఒకటే ఇక్కడ ఉంది గాజ్ యాక్సెస్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫిల్, లైక్ ఐఎమ్ మెన్షనింగ్ దట్ రైట్. ఏం చేశాను నేను, మినిమం 750K అని పెట్టా, ఇది చూపించింది. లీస్ట్ బాదర్డ్ అబౌట్, అంతకన్నా తక్కువ వస్తే మనకు సంబంధం లేదు, వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ దట్. మినిమం 750 రీచ్ అయిందా లేదా, ఇది అవ్వలేదు. సో మీరు మాన్యువల్ కూడా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ వాల్యూ. దాని తర్వాత డేటా కలర్స్, ఈ ఫిల్ కలర్ అయింది, యూ కెన్ రిప్రజెంట్ దట్ కలర్. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్, అండ్ టార్గెట్ కూడా యూ కెన్ చేంజ్ ఇట్. టార్గెట్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ డేటా లేబుల్ అంటే ఇది 019091. and if you don't want you can disable it or you can enable it. And then after, just a second, then after like display you can enable it, and then after font color you can change, and display units you can change, text size or a font family you can change. And a target అంటే ఇది, టార్గెట్ ని చూపించాలా వద్దా, target label. If you want you can enable, you can change the font color, and you can change the display units, and you can change the text size, font family. Call out value అంటే ఇది ఓవరాల్ వాల్యూ, అది చూపించాలా వద్దా, అండ్ ఒకవేళ చూపిస్తే దాని కలర్ అయింది, దాని హౌ యూ వాంట్ టు కన్వే, అండ్ హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్. ప్రాపర్టీస్ అంతా సేమే, ఎక్కడికి వెళ్ళినా లైక్ అదే ఉంటుంది, ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ, అండ్ నంబర్ అయితే డెసిమల్ చూపించాలి అవుతా, అండ్ డెసిమల్ చూపించాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ గాజ్ విజువల్. రిమైనింగ్ అన్ని మరి కామన్ ప్రాపర్టీస్ వీఆర్ గోయింగ్ టు కవర్. టైటిల్, బ్యాక్గ్రౌండ్, లాక్ ఆస్పెక్ట్, బోర్డర్, షాడో, ఆల్ దీస్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎ గాజ్ విజువల్. అండ్ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఎ గాజ్ when you have a target and when you have an actual. Okay, or expected actual ఉన్నప్పుడు you are going to use this one. Any questions?
Pawan? Okay, so this is about a gas visualization. So we are done with a card, we are done with a gas, and we are done with a pie, a donut, and a funnel. And the next one is we are going to see a map visualization. Here we have a concept called map and filled map. Map and filled map. So generally, location based information చూపించారు, స్టేట్ వైజ్ ఇన్ఫర్మేషన్, సిటీ వైజ్ ఇన్ఫర్మేషన్ చూపించాలన్నప్పుడు you are not going to use a bar chart or a pie chart, you are going to use a map. Okay, ఒకటి map, the second one is filled map. Filled map, map and filled map. Okay, so map visualization, so whenever you are going to represent the location based data, we are going to use a map visualizations. So the first one is a map. And here, like we can see location, legend, latitude, longitude, and a size. Location అంటే like you can represent a city or a state. ఎప్పుడైతే నువ్వు సిటీ రిప్రజెంట్ చేసావో బై డిఫాల్ట్ మ్యాప్ వచ్చేసి నీ సిటీ నేమ్స్ ఎక్కడైతే రికగ్నైజ్ అయినాయో అవి మొత్తాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, city is representing all the information related to city. And ఎప్పుడైతే నేను సిటీ తీసుకున్నానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాప్ లో సిటీస్ అన్ని హైలైట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైనా వాల్యూ చూపించాలి అనుకుంటే ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సైజులో పడేస్తాం. ఎప్పుడైతే ఆ వాల్యూ తీసుకొచ్చి సైజులో పడేస్తామో ఇది ఒక డిఫరెంట్ సైజులు చూపిస్తుంది. ఓకే, కొన్ని ఏమో సైజ్ పెద్దగా ఉన్నాయి, కొన్ని అయితే చిన్నగా ఉన్నాయి. చిన్నగా బబుల్ సైజ్ ఉందంటే దాని వాల్యూ తక్కువ ఉన్నట్టు, ఎక్కువ బబుల్ ఉందంటే ఎక్కువ వాల్యూ ఉన్నట్టు. ఇక్కడ చూడొచ్చు లైక్ 13135 ఉంది, ఇక్కడేమో 3300 ఉంది. ఓకే, అండ్ సిమిలర్లీ ఇక్కడ 15,000 ఉంది, ఇక్కడేమో 10,000 ఉంది. ఓకే, అండ్ ఇక్కడేమో 12,000 ఉంది. సో లైక్ యూ కెన్ రిప్రజెంట్ ఎ లొకేషన్. ఎప్పుడైతే లొకేషన్ పెట్టావో లొకేషన్స్ అన్ని హైలైట్ అయితే దాని తర్వాత మీరు దేన్ని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నారో ఆ ఫ్యాక్ట్ ఇక్కడ యాడ్ చేయాలి. ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ సైజ్ లొకేషన్స్ విల్ బి హైలైట్. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే లైక్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, రైట్, ఏ లొకేషన్ ఇదని ఈజీగా కనెక్ట్ అవుతాం. అండ్ కొన్ని సార్లు లొకేషన్ నేమ్స్ ఉండవు, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటారు, అక్షాంశం రేఖాంశం అంటారు సోషల్. ఓకే, అవి ఇక్కడ యాడ్ చేస్తాం. నార్మల్గా లొకేషన్ ని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో లైక్ మెజర్ చేస్తాం. మీకు ఒక లొకేషన్ లేక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటే యూ కెన్ యాడ్ దట్ వాల్యూస్ హియర్. సిమిలర్లీ ప్రతి సిటీలో ప్రతి స్టేట్ లో ఇంకా ఫర్దర్ వాల్యూస్ బ్రేక్ డౌన్ చూడాలంటే ఈ లెజెండ్ లో యాడ్ చేస్తాం. Each city is dividing based on the book concept. Okay, and you can see, so these are the inputs that we are going to pass for a map visualization. And then after ikkada properties generally same. Legend ante ఏ కలర్ ఏ కేటగిరీ రిప్రజెంట్ చేస్తా కన్వే చేస్తాం ఇక్కడ. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ డిజేబుల్ ఇట్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇఫ్ యూ వాంట్ we can enable and a title also. If you don't want, you can disable on top. Then after you can, if you enable, like you can provide your own name
and you can change the font color, font family, text size. Data colors, if you want to change, you can change the data colors for each category. And then after category labels, ఇక్కడ ప్రస్తుతానికి మనం చూపిస్తున్నాం కానీ ఏ లొకేషన్ చూపించట్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిప్రజెంట్ ఎ లొకేషన్, కేటగిరీ ఎనేబుల్ చేయొచ్చు. అండ్ బై డిఫాల్ట్ కేటగిరీ ఫాంట్ సైజ్ అయింది, దాని టెక్స్ట్ సైజ్ ఎంత, దాని ఫాంట్ ఫ్యామిలీ ఎంత, యూ కెన్ రిప్రజెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ద ట్రాన్స్పరెన్సీ, ఓకే, యూ కెన్ రిప్రజెంట్. దెన్ ఆఫ్టర్ బబుల్, దాని బబుల్ సైజ్ అంటే బై డిఫాల్ట్ మీరు సైజ్ ని యాడ్ చేయకముందు ప్రతి లొకేషన్ ఐడెంటిఫై వచ్చి బబుల్స్ వచ్చినాయి, ఆ బాల్స్ లో వచ్చినాయి కదా, దాన్ని బబుల్ అంటారు. బబుల్ బై డిఫాల్ట్ సైజ్ ఎంత అనేది మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఈచ్ బబుల్ డిఫాల్ట్ సైజ్ మనం అది కన్వే చేయొచ్చు. దాని తర్వాత మ్యాప్ కంట్రోల్స్. మ్యాప్ కంట్రోల్స్ అంటే ఏంటంటే ఇది ఆటో జూమ్, జూమ్ బటన్స్. ఆటో జూమ్ అంటే ఇది ఉంది కదా, ద మౌస్ స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా జూమ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ ఏ జూమ్ బటన్, you can enable it. Okay, so that is what zoom button. Geocoding culture, you can select by default auto. Map styles, map lo edante konni rakalu by default ఇది ఒక way of map, and you can select a different map styles. These are different themes అంటే backgrounds. దానివల్ల మనం ఏమి ఆ లొకేషన్కి వెళ్ళి చేయలేము. ఓకే, ఇక్కడి నుంచి కంట్రోల్ ఏం చేయలేము, ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ థీమ్ మాత్రమే. యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ దట్ ద థీమ్ దట్ యూ వాంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాప్ విజువలైజేషన్ దట్ వీ హ్యావ్. ఓకే, అండ్ మిగతావన్నీ కామన్ ప్రాపర్టీస్. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్ ఈస్, ఎప్పుడైనా సరే లొకేషన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు యూ ఆర్ గోయింగ్ టు యూస్ ఏ మ్యాప్ విజువల్. నిన్న ఎవరైనా వచ్చి లొకేషన్ బేస్డ్ విజువల్ చేయమంటే నువ్వు పై చార్ట్ చేసావు అనుకో, అప్పుడు నీకేం రాదంటాడు, రైట్? లొకేషన్ అనేది మ్యాప్ వాడాలి. వాడు నాకు మ్యాప్ వద్దు బార్ అంటే అప్పుడు, బట్ బై డిఫాల్ట్ నువ్వు తీసుకెళ్ళి బార్ చార్ట్ ఇవ్వకూడదు, మరి పై చార్ట్ ఇవ్వకూడదు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాప్ విజువలైజేషన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే లైక్ వీఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ మల్టిపుల్ లొకేషన్స్, మల్టిపుల్ బార్స్ వచ్చినాయి ఇక్కడ, మల్టిపుల్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ లొకేషన్స్ వచ్చినాయి, మల్టిపుల్ బార్స్ వచ్చాయి. మన దగ్గర ఉన్న డేటా అయింది 8 సిటీస్ మాత్రమే, కానీ ఇక్కడ 20 సిటీస్ ఉన్నాయి. 20 సిటీస్ ఉంటే ఏం జరిగింది, నీకు 20 ఉన్నాయి, నీకు 20 సిటీస్ ఉంటే 20 బబుల్స్ వస్తాయి అక్కడ కదా. 20 బబుల్స్ వస్తే అర్థం చేసుకోవడం కష్టం అయితే. ఇప్పుడు ఉంది హైదరాబాద్, విజయవాడ ఉంది, రెండు ఓవర్లాప్ అయ్యాయి. దాని పక్కన ఇంకోటి వచ్చిందనుకో, అక్కడ వైజాగ్ వచ్చిందనుకో, దాని పక్కన తిరుపతి వచ్చిందనుకో, దాని తర్వాత మన ఫేమస్ కడప వచ్చిందనుకో, ఏంది సో అన్ని ఓవర్లాప్ అవుతాయి. ఏంది అన్ని ఓవర్లాప్ అయింది అంటే అర్థం కాదు. అది డ్రాబ్యాక్. ఈ విజువల్ యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే లొకేషన్లు దగ్గర దగ్గర ఉంటే అన్ని ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అయితే కష్టం, అర్థం కాదు. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకటి ఉంది, ఫిల్డ్ మ్యాప్ అని. ఫిల్డ్ మ్యాప్ అంటే ఏంటంటే, అరే బాబు నీ లొకేషన్ వరకే నువ్వు ఫిల్ చేసి చూపించు, అనవసరంగా ఓవర్ఫ్లో అవ్వకని చెప్పేసి. అప్పుడు నువ్వు ఫిల్ చేసావు అనుకో, విజయవాడలో ఫిల్ చేస్తే వైజాగ్లో ఫిల్ అవ్వదు, వైజాగ్లో ఫిల్ చేస్తే తిరుపతి ఫిల్ అవ్వదు, ఆ ఏరియా వరకే ఫిల్ అయ్యింది. దానికోసం దీనికి డ్రాబ్యాక్ ఉంది కాబట్టి తక్కువ లొకేషన్ ఉంటే ఇది వాడుకోవచ్చు, ఎక్కువ లొకేషన్ ఉంటే ఫిల్డ్ మ్యాప్ వాడచ్చు. ఎప్పుడైతే ఫిల్డ్ మ్యాప్ కొడతావో ఏం జరిగింది, లొకేషన్స్ అన్ని ఫిల్ అయ్యింది. ఇది చూడు, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, అన్ని చోట్ల ఫిల్ అయింది.
ఓకే, ఇలా ఫిల్ అయినప్పుడు ఏ లొకేషన్ ఆ లొకేషన్ ఫిల్ అయింది కాబట్టి సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. అది అండ్ ప్రాపర్టీస్ అన్ని కూడా దీనికి కూడా సేమ్ ఉంటాయి. లెట్ స్టార్ట్ విత్ ప్రాపర్టీస్ ఫస్ట్. లెజెండ్ ఓకే, డేటా కలర్స్ ఓకే, మ్యాప్స్ ఓకే అండ్ మ్యాప్ స్టైల్స్ ఓకే, అంతే. దీనికన్నా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ కాకపోతే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేప్పుడు మాత్రం ఇది లొకేషన్ పెట్టాం, ఇక్కడ బుక్ అని పెట్టాం, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఓకే, టూల్ టిప్. ఇక్కడ ఏం జరిగిందంటే వాల్యూ అనే ఫీల్డ్ ఉండదు, ఫీల్డ్ వాల్యూ అనేది ఉండదు. చూడు ఇప్పుడు నేను సిటీ ఇచ్చా, వాల్యూ తీసేసా, వాల్యూ తీసినా అన్ని ఫిల్ అయి ఉన్నాయి. కానీ ఒక్కొక్క సిటీ ఒక్కొక్క కలంలో ఉంది. ప్రస్తుతానికి నువ్వు సిటీస్ మాత్రమే చూపిస్తున్నావు, వాల్యూని చూపించట్లా. వాల్యూని చూపించాలంటే ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, డేటా కలర్స్ దగ్గరికి వెళ్ళాలి. డేటా కలర్స్ దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం, నేను ఎక్స్ప్రెషన్ లేదు. Let me select a fresh one. Okay, so this visual functionality is, yeah, color saturation. అంటే అంతకుముందు ఎలా ఉండేది అంటే కలర్ సాచురేషన్ అనేది. కలర్ సాచురేషన్ అంటే ఏంటంటే వాల్యూ హై టు లో ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు కన్వే ఎనీ కలర్. ఓకే, అండ్ యూ నీడ్ టు యాడ్ ద వాల్యూస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ టూల్ టిప్స్. So you can add the values as part of a tooltip, so that whenever you over there, it is going to display. Okay, whenever you over there, it is going to display. But అంతకుముందు ఎలా ఉండేది అంటే like we can change the color saturation. అంటే ఏంటంటే ఇంతకన్నా తక్కువ ఉంటే ఈ కలర్ చూపించి, ఇంతకన్నా ఎక్కువ ఉంటే ఈ కలర్ చూపించాలని చూపిస్తాను. నీకు కస్టమ్ విజువలైజేషన్ ఉంది, రేపు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ కదా, like we need to enable that preview features. Anyways, we are going to see that one. But for this visual, if you want to represent any values, you need to add as part of a tooltips. So this is all about a map visuals that we have. So ఎప్పుడైనా location based information represent చేయాలంటే you are going to use the maps. And by default map వాడితే ఏమొచ్చిందంటే బబుల్స్ వస్తాయి, అది ఓవర్లాప్ అయింది. అండ్ అది ప్రాబ్లం అనుకుంటే ఫిల్డ్ మ్యాప్కి వెళ్ళొచ్చు. ఫిల్డ్ మ్యాప్కి వెళ్తే ఏంటంటే టూల్ టిప్ లో వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు. సో I'm stopping here and we'll continue from here in the next session. So far we are done with a cart. Only single value represent cheyante cart vaadtam. And we done with the pie and donut. And whenever you want to represent a percentage of a share, we are going to use it. And a percentage of a share at a category level represent cheyalante a visual 100% stacked bar. And if you want to represent a conversion when you are having a hierarchical values, funnel, and whenever you have actual versus target, okay, expected or actual, like expected and actual values at the time cost, whenever you have a location based data map, ఇలా మిగతా విజువలైజేషన్స్ కూడా దానికంటే ఒక సినారియో ఉంది. మీరు ఈ 4-5 రోజుల క్లాస్లో వేయడానికి ఇప్పుడు చూస్తున్న 40 విజువల్స్ కాకుండా మీ మైండ్లో తక్కువ విజువల్స్ ఉంటాయి. ఈ సినారియో అయితే 2-3 విజువల్స్, ఈ సినారియో అయితే 2-3 విజువల్స్, ఈ సినారియో అయితే 2-3 విజువల్స్, ఒక 10 సినారియోస్ మీ మైండ్లో ఉంటాయి. రావుదేవుడు వచ్చి రిపోర్ట్ చేయమన్నాడు అనుకో, మనకున్న 10 సినారియోలో చూస్తాం, చూసి తలా విజువల్ కొట్టుకుంటే వెళ్ళిపోతాం. అది లేదనుకో ఫనల్కి ఏమో ఇది చేస్తాం, బార్ చార్ట్ చేస్తాం. బార్ చేస్తే ఎలా ఉండేది, హైరారికల్ డేటా ఉన్నప్పుడు ఇదే ఉండేది, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో అందువల్ల లైక్ విజువల్ ఫంక్షనాలిటీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ BI డెవలపర్. ఎనీ క్వశ్చన్స్ ద పీపుల్ హూ ఆర్ ఆన్లైన్? Vaishnavi and Subbu? No, sir. Okay, and boss Subbu? Okay, if you are speaking, I am unable to hear you. So I am unable to hear you, Subbu. Anyways, I will give a call after some time. I'm stopping here.